తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్రాన్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఎన్డీఏ కూటమి సమావేశం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ఇవాళ మెదక్కు రేవంత్ రెడ్డి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు, మోదీ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు. ఇవాళ మధ్యాహ్నం 12:30 ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఎన్డీఏ నేతలు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మరోవైపు మిగతా ఎన్డీఏ పక్షాల నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. ప్రతి ఏడాది మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా ఎన్డీఏ కూటమి పక్షాలు సమావేశం కావడం అవుతాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా కార్యక్రమానికి హాజరు కావాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలను ఆహ్వానించామని అధిష్టానం తెలిపింది. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్డీఏ పక్షాల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు భాగస్వామ్య పక్షాల నేతల మద్దతు పూర్తిగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే ఈరోజు జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ప్రతిష్టాత్మక బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వక్ఫ్ సవరణ బిల్లు, ఒకే దేశం వక్ఫ్ సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎలక్షన్, జమిలీ ఎన్నికలపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతోంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత మాజీ పీఎం వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరవుతారు. జమిలీ, వక్ఫ్ బిల్లులపై చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ సిఎస్ఐ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పాయి. అటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
ఇవాళ బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురవనున్నాయి. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సంక్రాంతిలోపు ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ నుంచి తరలిపోతుందని జాక్ చైర్మన్ గాలి వినోద్ కుమార్ అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై చేసిన దాడిని ఓయూ జేఏసీ సమర్థిస్తుందని తెలిపారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయడం కోసమే ఓయూ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఆయన తీసిన సినిమాలకి ఇవాళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే, అన్యాయంగా ఆమె చచ్చిపోతే అక్కడ చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అయినకుండా ఆ సినిమా అట్లనే చూసుకుంటా షో చేసి ఇవాళ ఆ చావుకు కారణమేంటి, ఆ అమ్మాయి చావుకు కారణమేంటో, తర్వాత వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు. అయినా సరే వాళ్ళకి పట్టింపు ఉండేది. ఇప్పటికీ 14 రోజులు ఎంత దగ్గర 14 రోజుల వరకు కూడా ఒక పైసలు ఇవ్వకుండా నిన్న మొన్న మన పోరగాళ్ళు ఉస్మానియా పోరగాళ్ళు పోయి లొల్లి చేస్తే వాళ్ళు రాళ్ళు వేస్తే, ఇంటి మీద రాళ్ళు వేస్తే ఇవాళ దిగొచ్చి 50 లక్షల వరకు ఏదో ప్రకటించినట్టున్నారు అన్నా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప, మీ మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు. అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించే వాకా చూసుకోవద్దని. తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా. ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం. మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థిస్తున్నాం. వాళ్ళందరూ ఎక్కిపోయేదాకా యుద్ధం ఆగదు. వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు. పిలిపిస్తాం, మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్ట చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు. మీరు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి. అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు. లాజికల్ గా, లీగల్ గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? ఎందుకు ఇక్కడే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని అన్ని చేస్తున్నారు, మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అయినా 10 ఏళ్లే కదా ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ? 10 ఏళ్ల తర్వాత మీకున్న హక్కు ఏందంటున్నా నేను. మీకు ఎలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద, అంటే ఇవాళ తెలుగు అనే పదం పేరు మీద, తెలుగు అవసరం లేదు మాకు తెలంగాణే కావాలి. అర్థమైందా? 15% మీకు వాటా ఇస్తాం. ఆంధ్ర ఒకటే కాదు, మొత్తం దక్షిణాదికి 15% వాటా ఇస్తాం. 85% వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి. అది సినిమా హీరోల నిర్మాతల, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోపోండి వైజాగ్ లా. మాకు ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్ లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చిలో శతోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. 1924 డిసెంబర్ 25న ఇక్కడ మొదటి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇవాల్టితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ పశువుల పాక దగ్గరికి తరుముకొనిచ్చినట్లు నీ జన్మను పునస్కరించుకుని దూరదేశపు తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణము కట్టుకొని ఆ పశువుల పాక దగ్గరికి చేరుకున్నట్లు దేవా, మేము కూడా ఈ దినమున నీ జన్మ దినమున ఈ చక్కని
మెదకు అధ్యక్ష మండల మహాదేవాలయానికి తరులుకొని వచ్చాము దేవా, నిన్ను పూజించడానికి. లోకరక్షకుడా, నన్ను రక్షించడానికి నీవు జన్మించినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకోవడానికి వచ్చాను దేవా. ప్రభు, మాతో మాట్లాడవా యేసయ్యా? నీవు మాట్లాడితే మా మిగతా యాత్ర కూడా అలనాడు గొల్లలు నిన్ను దర్శనం చేసుకొని స్తుతించుకుంటూ ఎలా వెళ్ళారో, జ్ఞానులు ఎలాగో ఒక నూతన మార్గంలో పయనించారో, మేము కూడా అలా ఆశీర్దింపబడతాం యేసయ్యా. మాతో మాట్లాడు. ఈ మహాదేవాలయము 100 సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ దినమున దేవా, ఈ దేవాలయంలో మా జీవితాలను కూడా రక్షకునికి ప్రతిష్ఠించుకోవడానికి మాతో మాట్లాడుమని యేసుని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆ పశువుల నెల్లూరు కపాటిపాలెంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. చర్చిలో ఆయన కూతురితో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిషన్ బిషప్ ద్వారా వారు ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నీ జాతిని విస్తరింపజేసితివి. ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభువుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని, ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమాజానికి అంటే ప్రధానంగా ఈ ప్రపంచానికి సేవాగుణం, ప్రేమ, క్షమాగుణాన్ని యేసుక్రీస్తు ఈ సమాజానికి ఆయన. పులివెందులలో క్రిస్మస్ వేడుకలలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. నిబంధన అన్నటువంటి రెండవది రావడం వలన శిక్షా విధి లేకుండా పోయినది. అందుకే హైందవ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే. కానీ ఈ నూతన నిబంధన అనగా క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి నిబంధన ఏమిటనగా అది శిక్షా విధి లేదు కనుక ఇక్కడ దుష్ట శిక్షణ అనేది లేకుండా దుష్ట రక్షణ శిష్ట సంరక్షణ ప్రారంభించబడ్డది.
యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చిన ద్వారా ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆయనను వెంబడిస్తారో వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమాధానము, సంతోషము, క్షమాపణ, రక్షణ, ఆనందం అంతా కూడా సమకూర్చబడుతుంది. శిక్ష అన్నటువంటిది లేదు అని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇంకొక మాట ఏమంటాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో, వారి పాపములు ఇక ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనబడవు అంటాడు. ఎప్పుడు? క్రీస్తు ప్రభుల వారిని విశ్వాసముతో అంగీకరించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారిని ఒక కన్సర్వేటర్గా ఆలోచించినప్పుడు, దాసుడిగా అంగీకరించినప్పుడు, రక్షకుడిగా స్వీకరించినప్పుడు, క్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని మనతో పంచుకోవటానికి వచ్చాడన్న విశ్వాసమును మనం ఆలోచన చేయాలి. దేవుని యందు ప్రియ సంఘమా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మీదట మీ పాపములు లెక్కించబడవు. ఇట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ ఫ్రమ్ ది లార్డ్. ఇట్స్ ఎ లక్కీ ఛాన్స్. రియలీ ఇట్స్ ఎ క్రిస్మస్. డోంట్ మిస్ ఇట్. ఈ క్రిస్మస్ దినములో ఎవరమైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే తన పాపం ఒక ఊబిలో పడి ఉన్నారో, పాప జీవితం చేత కొట్టుమిట్టాడుచున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దగ్గర కావటానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగిన వారికి ఆయన క్షమాపణ చెప్తాడు, ఇలా ఇస్తాడని చెప్పి, ఇది మీ పాపం ఇక మీదట లెక్కింపబడవు. ఎవరైనా నా పాపంలో ఒప్పుకొనిచున్నాను ప్రభువా, ఇదిగో ఈ క్రిస్మస్ సమయంలో, ఈ సమయం ఆనందకరమైన సమయంలో రక్షణ కర్తవుగా, సంరక్షకుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను, నా పాపములు క్షమించయ్యా, నా పాపములను మన్నించమయ్యా అని ఎవరైతే అడుగుతారో, దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈజ్ ఆల్వేస్ ఆయన చేతులు చాపి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుదును. ఎల్లప్పుడూ ఆయన చేతులు చాచున్నాడు. ఆయన మన తలుపు తట్టుచు ఉన్నాడు. హృదయం అనేది తలుపు తట్టుచున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, మన హృదయాన్ని తెలుసుకుందాం, లోనికి ఆహ్వానిస్తాం. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్లు ఈ విధంగా జరిగిపోవాలి ఆలోచించండి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, హృదయమనెడు తలుపు నొక్క యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొక్క యేసునాథుండు, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను. ఈ క్రిస్మస్ వేళ హృదయాన్ని తెరుస్తాం, క్రీస్తును ఆహ్వానిద్దాం, ఆయన రక్షణను అనుభవిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.
అందరం లేచి నిలుచుండి నైసియా విశ్వాస సూత్రాన్ని అప్పగించుకుందాం. నెమ్మదిగా లేవండి, శబ్దం చేయవద్దు. పరలోక భూలోకమును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడి నమ్ముతున్నాను. అద్వితీయ కుమారుడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన జన్మించిన వాడు, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగు, నిజమైన దేవుడు నిజమైన దేవుడు, సృజింపబడుగా జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వంగా ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగిన ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకము దిగి వచ్చి పరిశుద్ధ ఆత్మల కన్యకు మరియ శరీరాన్ని మనిషి ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలం దిశలో వేయబడిన ఆయన బాధపెట్టబడి లేఖనం ప్రకారం 3వ తిరిగి తెచ్చి పరలోకంలోకి ఎక్కి తండ్రి కుర్చీ వద్ద కూర్చొని ఉన్నాడు. ఆయన సజీవులకు నమ్ముతం తీర్చి మహిమతో తిరిగి వచ్చి ఆయన రాజ్యములకు అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నారు. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారుని బయలుదేరేవాడు, తండ్రితో కూడా ఆరాధనడు మహిమ పొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలుడు ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచన కూడా ఒకటే బాప్తిస్మం ఒప్పుకుంటున్నాను. మృతుల పునరుత్థానం కొరకు రాబో యుగం యొక్క జీవం కొరకు ఎదురుచూస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటనలు చేయబడను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి శుభములు, వందనలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్. సంఘమంతటికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? అలాగే ఈరోజు మెదక్ అయితే ఉపరాష్ట్రపతి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు. అలాగే పులివెందులో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వీటికి సంబంధించి మరింత సమాచారం అందించండి. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా నిన్న నుంచి ప్రారంభం అయితే చెప్పొచ్చు. అదేవిధంగా ముందు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గత 5 రోజుల నుంచి కూడా ఈ సందడి అయితే నెలకొంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా మనం మెదక్ గురించి మాట్లాడుకోవాలి. దాదాపు ఆసియాలోనే అతిపెద్ద రెండో చర్చిగా ఉన్న అక్కడ క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కూడా ఈ వేడుకల్లో హాజరయ్యేందుకు వస్తున్నారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో అయితే ఈ కార్యక్రమం అయితే జరగనుంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అటు ముఖ్యంగా పులివెందుల్లో అయితే మాజీ సీఎం జగన్ అయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో అయితే పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ ముందస్తు క్రిస్మస్ వేడుకలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇవాళకి సంబంధించి ఆ చర్చిలన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతో అయితే సుందరంగా అయితే వీటిని తీర్చిదిద్దిన పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికి ఆ చర్చిలకు సంబంధించి అయితే ఇటు ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు, నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాల్లో అయితే జిల్లాలకు సంబంధించిన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటికే క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలను అయితే దాదాపు ఈ మంత్ కు సంబంధించి ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ 25 నుంచి మొదలుకొని 1 వరకు జనవరి 1 వరకు కూడా ఈ వేడుకలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇటు మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా మెదక్లోని ఒక చర్చి కావచ్చు, అదేవిధంగా హన్మకొండ జిల్లాలోని కర్ణాపురంలో కూడా ఈ క్రీస్తు ప్రార్థనలు అయితే ప్రారంభమై దాదాపు 40,000 మంది ప్రార్థనలు చేసుకునే ఏర్పాట్లు కూడా ఇక్కడ అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అటు క్రీస్తు ఆరాధనలు కావచ్చు, పాటలతో కావచ్చు, ఆ దేవుని వాక్యాల ఆలోపనలతో కావచ్చు, ప్రార్థన మందిరాలన్నీ మారుమవుతున్నట్లే మనకు తెలిసిన సంపద. అయితే ఇవాళ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గవర్నర్ కావచ్చు, సీఎంలు కూడా క్రైస్తవులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలిపి కూడా ట్వీట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కూడా తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా
యేసు ప్రభు ఆదర్శాలను గౌరవించే క్రిస్మస్ సంతోషకరమైన సందర్భం అని కూడా అటు బిష్ణుదేవ్ వర్మ, గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ కూడా పేర్కొన్నారు. అదేవిధంగా దీనిపై మంత్రులు కూడా యేసు మార్గం సన్మార్గంలో నడిపించాలని కోరుకున్నట్లు కూడా అటు బట్టి విక్రమార్క అవ్వచ్చు, మంత్రి శ్రీధర్ బాబు అవ్వచ్చు, కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా తమ శుభాకాంక్షలు అయితే క్రైస్తవ సోదరులకు అయితే తెలిపారు. అదేవిధంగా దీనిపై బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి అయితే అటు తెలుగు రాష్ట్రాలు చర్చలు అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది. వరంగల్ జిల్లాలో కూడా ఇటు క్రిస్మస్ వేడుకలు, కాజిపేటలో కూడా ఫాతిమానగర్ సంబంధించి కూడా అటు విద్యుత్ దీపాలతో అయితే కలకలాడుతున్నాయి. రాత్రివేళ అయితే ప్రత్యేక ప్రార్థనలతో అయితే చర్చిలో నెలకొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సంపత్. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. దేవుని ఆలయము, గౌరవాన్ని ఇస్తాం. దేవుడిని గౌరవించకపోతే మరి ఎవరిని గౌరవిస్తాం? ఆలోచించండి దయచేసి ప్రియులారా, దయచేసి వెనక్కి వెళ్ళండి. జగనన్న మీ దగ్గరికే వస్తాడు. అమ్మా అక్కడ ఎవరు ఆయన పెద్ద ఆయన డిస్టర్బ్ చేయకండి. జగనన్న గారి దగ్గరికి వెళ్ళొద్దు, ప్లీజ్ బ్యాక్ వెళ్ళండి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే క్రిస్మస్ వేడుకలు అంబరాలంటాయి. ఇక ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో మెదక్ చర్చ్ అయితే చాలా ముస్తాబయ్యి అక్కడైతే ఈరోజు శత జయంతి వేడుకలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే మనం లైవ్లో 4 సైడ్ స్క్రీన్స్ పైన చూస్తున్నాం. పులివెందుల నుంచి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దాన్ని అయితే మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. వాటిని కూడా మనం 4 సైడ్ స్క్రీన్ పైన అయితే వీక్షిస్తున్నాం. ఇక ఈరోజు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనైతే క్రిస్మస్ వేడుకలు అయితే ఒక పండుగ వాతావరణాన్ని అలాగే సందడిని అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే క్రిస్మస్ సోదరులు ఉన్నారో వారంతా వారి యొక్క ఈరోజు పర్వదినాన ఎవరైతే యేసుక్రీస్తు జన్మదిన పర్వదినాన డిసెంబర్ 25ని పురస్కరించుకొని వారి చర్చిలకు వెళ్ళి అక్కడైతే క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ అలాగే ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక పులివెద్దుల్లోనైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మెదక్ చర్చిలోనైతే ఈరోజు శత జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడానైతే ఈరోజు అక్కడ హాజరవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి 4 సైడ్స్ టీవీ.